సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. సో ఈ వ్లాగ్ ఏంటంటే DJI A3s గురించి అనమాట. సో దగ్గర నేను కొని అది నెల అవుతుంది. సో దాని గురించి ఒక రివ్యూ చేద్దాం, అసలు ఎలా ఉంది ఏంటి అనేది. ఎన్నాళ్ళ నుంచి నేను అసలు వ్లాగ్సే చేయట్లేదు. డ్రోన్ వచ్చాక నాకు డ్రోన్ అంటే అంత ఇష్టం అనమాట. సో డ్రోన్ ఎగరేయడం అదే సరిపోతుంది. సో ఎప్పుడు డ్రోన్ ఎగరేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సినిమాటిక్ అంటే అది డ్రోన్ ఇంకా ఇంట్రెస్ట్. సో డ్రోన్ అయితే తీసుకున్నాను. సో ఏంటంటే ఈ DJI A3s గురించి మీకు డీటెయిల్గా చెప్పాలంటే మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో చేశాను. అండ్ నేను ఈ 1 మంత్లో ఏమేమి ఫేస్ చేశానో అవంతా చెప్తాను అనమాట డీటెయిల్గా, అసలు ఏంటి అనేది. సో A3s అయితే చాలా బాగుందండి. వీడియో మీరు డ్రోన్ ఫుటేజ్ కోసం తీసుకుంటే మటుకు చాలా బాగా వస్తుంది. కంపెనీ వాడు 14 స్టాప్స్ డైనమిక్ రేంజ్ ఉంటుందని చెప్పి అంటాడు. ఏంటి నార్మల్ దాంట్లో తీసుకుంటే అంటాడు. బట్ నార్మల్ దాంట్లో నేను తీస్తే నాకు ఏమంత క్లారిటీగా ఏమనిపించలేదు. డీలాగ్లో తీస్తే మటుకి ఏంటంటే లైటింగ్ అది చాలా బాగా వచ్చింది డీలాగ్లో. మళ్ళీ కలర్ గ్రేడింగ్ అది చేస్తే చాలా నీట్గా ఉందన్నమాట. బట్ దీంట్లో అంత నీట్గా ఏం కనిపించట్లేదు. మరి ఎందుకు అలాగా ఉంటుందో తెలీదు. నార్మల్ అదే ఆటో మోడ్ ఉంటుంది కదా, ఆటో మోడ్లో తీసేస్తుంటే మనకి ఏమంత కలర్ అంత బాగా రావట్లేదు. అయితే హెవీగా ఎక్స్పోజర్ ఎక్కువ పెడేస్తుంది. లేదంటే ఏమవుతుందంటే కొంచెం తేడాగా ఉంటుంది. కలర్స్ కూడా అంత క్లియర్గా ఏమనిపించట్లేదు. సో అదే ట్రై చేసి చూసాను నేను ఎలా ఉంటుందని. నాకైతే నచ్చలేదు. మరి ఆటో మోడ్ మరి మిగతా వాళ్ళు వాడేవాళ్ళు ఎలా అనిపించిందో వాళ్ళకి నాకు తెలియదు కదా. నా గురించి అయితే నేను చెప్తున్నా, నాకైతే అస్సలు నచ్చలేదు ఆటో మోడ్. డీలాగ్లో తీస్తే మటుకు చాలా బాగా వస్తుంది. దాంట్లో ఫుటేజ్ చాలా బాగుందన్నమాట. నార్మల్లో తీస్తే మీకు వేస్ట్, తీసుకుని ఏదో పేరుకి తీసుకుంటున్నాం అన్నట్టు ఉంటుంది నార్మల్లో తీసుకుంటే. సో నేను బ్యాక్గ్రౌండ్ చాలా మంచి లొకేషన్లో ఉన్నాను. హైదరాబాద్లో చెరువులు చూస్తారు కదా, చాలా మంచి లొకేషను. కాకపోతే ఈ చెరువు మొత్తం బురద చెరువు అనమాట. అది ఎలా ఉందో చూసారా, మొత్తం బురద చెరువే. సో అది మన ఊర్లాగా చెరువులు అవి చాలా నీట్గా ఏమి ఉండవు. ఇక్కడ అంతా బురద కంపు వస్తూ ఉంటుంది. ఏదో వ్లాగ్ కోసం నేను చేస్తున్నాను అనమాట. ప్రస్తుతానికి అయితే రావట్లే స్మెల్. జనరల్గా అయితే స్మెల్ చాలా దారుణంగా వస్తుంది అనమాట. వీటిల్లోనే బాతులు అయ్యి దూరి చేపల కోసం తిరుగుతున్నాయి అన్నమాట. మీకు క్లోజులు కూడా వేస్తాను. సో కమింగ్ టు ద పాయింట్, A3s ఇంకా ఏంటంటే కొన్ని డ్రోన్స్ ఉంటాయి. మనం ఏంటి గాలి ఎక్కువ వేస్తే ఆ డ్రోను గాలికి అంత స్టేబుల్గా రాదు ఫుటేజ్. బట్ నేను ఎంత గాలిలో ఎగరేసానో ఎంత స్టేబుల్గా వచ్చిందంటే ఫుటేజ్ బాబా అసలు చెప్పక్కర్లేదు అనుకోండి, అంత బాగా వచ్చింది. బట్ ఇది కూడా పెద్ద ఇంకా స్టేబుల్ డ్రోను, ఇంకా ఎంత గాలి వేసినా ఇది ప్రాబ్లం రాదు అని చెప్పలేము. ఎందుకంటే దీనికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. సో కొన్ని చోట్ల బాగా హెవీగా ఇంకా తుఫాన్ గాలి ఆ టైప్ వేసిందంటే ఇది ప్రాబ్లం వచ్చేస్తుంది. బట్ ఆ టైంలో మనం ఎలాగే ఎగరేయం. తుఫాన్ గాలి కాకపోయినా ఇంకోటి ఏంటంటే హెవీగా గాలి బాగా ఎక్కువ వేస్తుంది అనుకోండి. నార్మల్గా ఇప్పుడు ఎక్కడ ఎక్కువ వేస్తుంది గాలి, ఇప్పుడు కొండల ఏరియాలో గాలి బాగా ఎప్పుడు హెవీగా ఉంటుంది అనమాట. అలాంటి ఏరియాల్లో మనకి గాలి చాలా ఎక్కువ ఉంటుంది. అవి కొన్నిసార్లు బాగా హెవీగా వేసింది అనుకోండి గాలి, మరి కెమెరా అదే షేక్ వస్తుంది, వీడియో కొంచెం షేక్ వస్తుంది. డ్రోన్ కూడా స్టేబుల్గా ఉండకపోవచ్చు. సో అంత హెవీగా ఉన్న చోట అయితే ఎగరేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే బీచెస్లో గాలి కూడా బాగా హెవీగా వస్తుంది ఒక్కోసారి. సో అలాంటి ఏరియాల్లో కూడా ఎగరేయకండి డ్రోను. సో అవన్నీ చూసుకుని డ్రోన్ ఎగరేయాలన్నమాట. ఓ నేనైతే ఎగరేసిన అన్ని 90% సిచ్యువేషన్స్ అన్నిటిలో చాలా బాగా నాకు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో ఎందుకు చెప్తున్నానంటే అది ఎక్కడ నన్ను
ఇబ్బంది పెట్టాల. స్టేబుల్గా లేకుండా ఫుటేజ్ స్టేబుల్గా లేకుండా చాలా నీట్గా వచ్చింది. అండ్ దాని స్టెబిలిటీ మాత్రం అస్సలు ప్రాబ్లమే లేదు, చాలా బాగుంది. మీకు ఇక్కడ డ్రోన్ ఎగరేసి చూపిస్తాను. రేపో ఎల్లుండో ఒకసారి డ్రోన్ ఎగరేస్తాను, లేదంటే ఈరోజు సాయంత్రం ఒకసారి ఎగరేసి ఇక్కడ డ్రోను అసలు ఎలా ఉంది మీకు క్లియర్గా చూపిస్తాను. సో అదనమాట. ఏంటంటే ఇంకా దాంట్లో నేను ఏమేం పాజిటివ్స్ చూసానంటే, డ్రోను వెయిట్ ఎక్కువ ఉందని అనుకుంటాం, కానీ ఆ మాత్రం వెయిట్ లేకపోతే గాలిలో కరెక్ట్గా ఉండలేదు. ఇప్పుడు మినీ 4 Pro అవి ఉన్నాయి కదా, ఆ డ్రోన్స్ ఏంటంటే చిన్న డ్రోన్స్. ఇప్పుడు నార్మల్ గాలి వేసినా అవి తట్టుకోలేవు ఎక్కువ. ఈ డ్రోన్ కొంచెం పెద్దది, సో గాలి కొంచెం హెవీగా వేసినా తట్టుకునే దీనికి వెయిట్ ఉన్నది కాబట్టి తట్టుకుంటుంది. లేదంటే మామూలుగానే వెయిట్ తక్కువ ఉన్న డ్రోన్ అనుకోండి, అవి ఖచ్చితంగా దెబ్బలు కాసేస్తాయి, లేదంటే ఎగరలేవు సరిగ్గా, స్టెబిలిటీ ఉండదు. మన సైడ్ వాడేవాళ్ళు ఎక్కువ వాడేది ఆ డ్రోన్లేనండి, చిన్న డ్రోన్లు. మినీ 4 Pro అని డ్రోన్ ఉంటుంది, ఆ డ్రోన్లు వాడతారు మన వాళ్ళు. మన వాళ్ళకి అంత ఏం తెలుసు. సో ఈవెంట్లకి ఎక్కువ చిన్న డ్రోన్లు వాడేసి ఏదో డ్రోన్ ఫుటేజ్ అని చెప్పి తీసేస్తూ ఉంటారు. సో ఆ డ్రోన్ ఫుటేజ్ ఏదో వస్తుంది పేరుకి. సో ఏంటంటే పెద్ద డ్రోనే, చిన్న డ్రోనే. సో ఇంకా చాలా డ్రోన్లు ఉంటాయి. దీనికంటే పెద్ద డ్రోన్ ఏంటంటే మన Mavic 3 Pro ఉంది. Mavic 3 Pro ఒకటి, దానికి ఏంటంటే 3 లెన్సులు ఉంటాయి. నా దానికి 2 లెన్సులు ఉంటాయి, ఒకటి 24, ఇంకోటి 70mm లెన్స్. సో ఆ లెన్సులతో మనం చాలా నీట్గా తీసుకోవచ్చు ఫుటేజ్ అనమాట. Mavic 3 Proకి అయితే ఇంకొకటి 135 ఏదో ఉంటుంది అనుకుంటా, మొత్తం 3 ఉంటాయి దానికి. సో చాలా బాగుంటుంది దాంట్లో. మేబీ ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో ఇంకా పెద్ద డ్రోన్ వస్తుంది అనుకుంటా దాంట్లో. సో చూద్దాం ఆ పెద్ద డ్రోన్ ఎలా ఉంటుందో. అండ్ DJI ఇన్స్పైర్ ఉంది, అది దానికంటే పెద్దదే. దానికైతే ఏకంగా లెన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అంత అడ్వాన్స్డ్ అనమాట. అది దగ్గర 10 లక్షలు ఉంటుంది ఆ డ్రోన్ అయితే. సో ఏంటంటే ఇంకా DJI ఇన్స్పైర్ లాంటి డ్రోన్స్ ఇంకా పెళ్ళిళ్ళు అలాంటిలో బాగా పెద్ద ఈవెంట్లో వాడతారేమో, బట్ సినిమాల్లో అయితే అదే వాడతారు, DJI ఇన్స్పైర్. సో ఫుటేజ్ చాలా స్టేబుల్గా వస్తుంది, అంత బాగుంటుంది. లెన్సులు కూడా వాడతారు కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట ఫుటేజ్, ఇంకా చూసుకోగల. సో 100% పర్ఫెక్ట్గా ఉంటుంది ఫుటేజ్. బట్ దీనికి పర్ఫెక్ట్గా ఉండదని నేను చెప్పట్లా. బట్ ఏదైనా ఏంటి, ఇప్పుడు అమౌంట్ పెంచుకునే కొలది బేభత్సంగా ఉంటుంది కదా. ఇప్పుడు నా ఉంది M4 ఉంది కెమెరా, M4లో 4K బాగా రాదంటారా? బేభత్సంగా వస్తుంది అసలు చెప్పాలంటే. మీకు A7S III అండ్ FX3 కంటే బాగా వస్తుంది. ఎందుకో చెప్పనా, 7Kని డౌన్గ్రేడ్ చేసి 4K చేస్తుంది. సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ వాటితో పోలిస్తే ఇదే క్వాలిటీ చాలా బాగుంటుంది, 4K క్వాలిటీ. బట్ అంత డౌన్గ్రేడ్ చేసి అలా చేస్తుంది కాబట్టి హీట్ ఎక్కిపోతుంది కెమెరా. మొన్న కూడా ఒక ప్రోగ్రాంలో ఏమైందంటే ఎండలో షూట్ చేస్తే హీట్కి బీభత్సంగా హీట్ అయిపోయింది. కొన్ని స్ట్రక్ అయిపోతుంది, అసలు ఇది ఎలా పడితే అలా స్ట్రక్ అయిపోయి చాలా ఇబ్బంది పెడేస్తుంది. బట్ అదే చెప్తున్నాను కదా, కొన్ని లిమిటేషన్స్ ప్రతిదానికే ఉంటాయి. అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకుని ఉంటే అంతా బాగుంటుంది. అదే A7S III కానీ FX3 తీసుకున్నారనుకోండి, A7S III అసలు హీటే అవ్వదు. అండ్ FX3 అయితే దానికి ఫ్యాన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇంకా కంటిన్యూస్ తీసుకోవచ్చు. బాగా హీట్ ఎక్కువ అయిందనుకో ఫ్యాన్స్ ఆ హీట్ని తగ్గిస్తూ ఉంటాయి. దీంట్లో కనుక మీరు 4K తీయాలంటే సినిమాటిక్ తీస్తున్నారంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు ఆపుతూ తీయండి 4K ఎండలో తీస్తే కనుక ఖచ్చితంగా. అదే మీరు నార్మల్గా 4K
కంటిన్యూస్ తీయకుండా అప్పుడప్పుడు తీస్తే బాగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు ఏంటి కంటిన్యూస్ చేస్తున్నారనుకోండి, కంటిన్యూస్ తీస్తే మటుకు చాలా ఇబ్బంది పడతారు. మొన్న అలా ఈవెంట్కి అలాగే అయిందనమాట. ఏంటంటే కంటిన్యూ